జగన్ తెలుగుదేశం కంచుకోటైనటువంటి బీసీల ఓట్ బ్యాంక్కి చిల్లిపెట్టాడు. ఎట్లాగా కార్పొరేషన్ల పదవులు అన్ని కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అక్కడ పోస్టులు ఇవ్వటం, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల పాలక మండలంలో బీసీలకి పదవులు ఇవ్వటం, అన్ని రకాలైనటువంటి నామినేటెడ్ పోస్టుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకి 50% సీట్లు ఇవ్వటం, ఇట్లాగా భారీ ఎత్తున బీసీలకి తొలిసారి రాష్ట్ర చరిత్రలో ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చారు. అట్లాగే శాసన మండలిలో అంటే అది పార్టీ ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేది, అట్లాంటి చోట్ల బీసీలను దాదాపుగా 18 మంది దాకా తీసుకురావటం కానీ, పార్లమెంట్లో రాజ్యసభలో అది అసలు బీసీలకి అందని ద్రాక్ష పండులా మారుతుంటే 8 సీట్లు వస్తే 8ట్లో 4 బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అట్లాగే అసెంబ్లీ సీట్లు కూడా ఓసీల ప్లేస్లో బీసీలకు ఇచ్చేటటువంటి ఒక తెగింపుతో కూడిన నిర్ణయం చేసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది తను ఓడిపోతున్నాడు కాబట్టినే బీసీలని ముందు పెట్టేసి బీసీలను ఓడగొట్టేయాలని కుట్ర పన్నుతున్నాడు అన్నటువంటిది చంద్రబాబు నాయుడు జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అందుకోసమనే అంటే ఇక్కడ 20 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని పేరున్న, బీసీలకు సంబంధించి ఒక 3-4 కుటుంబాలు తప్పించి ఎవరు లేనటువంటిది, అటు అచ్చెన్నాయుడు కుటుంబమో లేకపోతే యనమల రామకృష్ణ కుటుంబమో వాళ్ళు లబ్ధి పొందారు. కానీ సామాన్యులైనటువంటి ఇతర కార్యకర్తల ఎదుగుదల అన్నటువంటిది, బీసీల ఎదుగుదల అన్నటువంటిది లేకుండా పోయింది. పోనీ బీసీల అభ్యున్నతి చెందారా అంటే వాళ్ళ స్థాయి ఏమి ఎదుగుదల ఏమి కనిపించలేదు, పోనీ రాజకీయంగా ఎదుగుదల కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు జగన్ ఆ వీక్నెస్ను కొడుతున్నాడు. కాబట్టి సభల ద్వారా బీసీలకు అసలు మేమే పట్టుకోమ్మ అన్నటువంటిది జనంలోకి తీసుకువెళ్ళేందుకోసం అని చెప్పేసి రా కదలి రా పేరుతో బీసీలను ఏకీకృతం చేసేటటువంటి కార్యక్రమానికి రాజకీయపరమైనటువంటి ఎత్తుగడ చంద్రబాబు గారు వేశారు. ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.